నమస్తే. మీకు మానస సరోవరం గుర్తుందా? అదేనండి, గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పార్క్ ఇదే. ఆ మానస సరోవరం దాదాపు కరోనా కారణంగా 5 ఏళ్ల క్రితం మూసివేశారు. అయితే రీసెంట్గా దీన్ని కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ అయినటువంటి పెమ్మసాని గారు, ఎమ్మెల్యే నజీర్ గారు, మిగతా అధికారులు, జిఎంసి కమిషనర్ గారు దీన్ని విజిట్ చేశారు. దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి, దీన్ని మళ్ళీ బాగు చేయాలని చెప్పేసి. నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రాంతం అండి. 53 ఎకరాల అద్భుతమైన ప్రకృతి వడి. మనకి గుంటూరు దగ్గరలో ఏదైతే మనం తక్కెళ్ళపాడు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. తక్కెళ్ళపాడు ప్రజలు అప్పట్లో దీనికి 53 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. సో అంతటి అద్భుతమైనటువంటి ప్రాంతం. ఇప్పుడైతే దీని పరిస్థితి చాలా దారుణంగా, అధ్వాన్నంగా ఉంది. లోపల కట్టినటువంటి కట్టడాలు కానీ, ఏదైతే అమ్యూజ్మెంట్కి కావాల్సినవన్నీ లోపల అరేంజ్ చేసినటువంటి అన్నీ కూడా శిథిల వ్యవస్థలో చాలా దీన స్థితిలో ఉన్నాయి. లోపల కూడా అందంగా కనపడాల్సిన ఆ ప్రకృతి కూడా అధ్వాన్నంగా ఒక అడవిలాగా తయారైంది. మామూలు అడవి కాదు, దట్టమైన అడవి. అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. అసలు ఈ మానస సరోవరం ఎందుకు మూతపడింది, లోపల పరిస్థితి ఎలా ఉంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానస సరోవరం, దీనినే ఎన్టీఆర్ మానస సరోవరం అని కూడా అంటారు. 53 ఎకరాల అద్భుతమైన ప్రకృతి వడి, మంచి నీటి వనరులు ఉన్న ప్రాంతం. అంతేకాదు, గుంటూరు కార్పొరేషన్కి అద్భుతమైన ఆదాయం సమకూర్చే ఒక మంచి వనరు మానస సరోవరం. గుంటూరుకి సమీపంలో ఇంత సుందరమైన ప్రాంతం మరొకటి లేదు. అంతటి అద్భుతమైన ప్రాంతం ఇప్పుడు దెయ్యాల దెబ్బ అన్నట్టుగా మారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉండి దారుణమైన పరిస్థితుల్లో ఉంది. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా అధ్వాన్న పరిస్థితుల్లో ఉంది. ఆ తర్వాత కరోనా కారణంగా దీనిని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఎందుకు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించలేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నిర్లక్ష్యం చేశారా, లేదంటే మరో స్వార్థపూరిత ప్రణాళిక ఏమైనా ఉందా? ఇప్పుడు గుంటూరు నగరవాసులలో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇది. గుంటూరు నుండి నందివెలుగు మీదుగా తెనాలి వెళ్లే రోడ్డు మార్గంలో చెన్నై కలకత్తా హైవేకి ఆనుకొని గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుంది ఈ అందమైన మానస సరోవరం. 53 ఎకరాలు, 550 కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తి. అప్పటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 1999లో ఈ మానస సరోవరాన్ని నిర్మించారు. తక్కెళ్ళపాడు గ్రామ ప్రజలు ఈ అందమైన ప్రకృతి వడి కోసం తమ భూములు కూడా ఇచ్చారు. 1999 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్లు ఈ పార్కును ఆశ్రయించిన వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించింది మానస సరోవరం. రోజు 5,000 మందికి పైగా గుంటూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కుటుంబాలతో సహా వచ్చేవారు. అంతటి అద్భుత ఆదరణ పొందింది మన గుంటూరు మానస సరోవరం. గతంలో ఈ పార్కును బాగు చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసినా కూడా ఒక్కటి ముందుకు కదల్లేదు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రజలు పార్కుని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, మిగతా అధికారులు శిథిలావస్థలో ఉన్న మానస సరోవరాన్ని సందర్శించి దానికి కావలసిన పనులను ఆచరణలో పెట్టారు. అయితే ఇప్పటికే గుంటూరు నగరంలో నిర్మాణ స్థితిలో ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు ఇంకా మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇక వీటిని ప్రస్తావించినటువంటి ప్రస్తుత గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వీటితో పాటు తర్వాత ప్రకృతి, గ్రీనరీ గురించి మా కార్యాచరణ ఉంటుందని, అందులో భాగంగా నల్లపాడు చెరువు, బొంగరాల బీడు, ఆ తర్వాత మానస సరోవరం పనులను ఆచరణలో పెడుతున్నామని చెప్పారు. ఇప్పటికైతే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. వీలైనంత త్వరగా ఇంతటి అద్భుతమైన ప్రకృతి వడిని ప్రజలకు అందించాలని అందరూ కోరుకుంటున్నారు. చూశారు కదా, ప్రస్తుతం ఉన్నటువంటి మానస సరోవరం ప్రాంతం ఒకప్పుడు చిన్నపిల్లలతో, ఫ్యామిలీస్ తో, చిన్నపిల్లల కేరింతలతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ కాస్త ఇప్పుడు శిథిలావస్థలో మారింది. చాలా దీన స్థితిలో ఉంది. ఎక్కడికెక్కడ దారులు కూడా మోసపోయినటువంటి పరిస్థితి. దీన్ని మొత్తం రెనోవేట్ చేయాలంటే పూర్తిగా చాలా కష్టతరమైనటువంటి పని. అయితే రీసెంట్ గా దీన్ని కేంద్ర సహాయ మంత్రి
పెమ్మసాని గారు గుంటూరు ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన విజిటింగ్ చేయడం జరిగింది. ఆయన విజిటింగ్ చేసిన తర్వాత ఆయన బృందంతో అందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఏమేమి అవసరం, ఎలా పనులు మొదలు పెట్టాలి, దీనికి కావాల్సిన నిధులేంటని మొత్తం సమీకరణం చేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మానస సరోవరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హౌసనతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.